అయితే ఇల్లు అంటే గుర్తొచ్చింది మేడం. కొంతమంది ఇంట్లో ఎప్పుడు చికాకులు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి కాన్స్టెంట్ గా. అది అంటే అగ్గి రాచుకున్నట్టు తెలియకుండానే గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళిపోవడము, లేకపోతే కొట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ఇది ఇంటి ఎనర్జీ అనుకోవాలా, లేకపోతే మనుషుల వల్ల ఇంటి ఎనర్జీ మారుతుంది? ఇంటి ఎనర్జీ, అది ఇంటి ఎనర్జీ ఉంటుంది. కానీ మనం దాన్ని కూడా మనుషుల ద్వారానే సెట్ చేయొచ్చు. వీళ్ళ ఎనర్జీని సెట్ చేసి దాన్ని కూడా సెట్ చేయొచ్చు. దానికి సపరేట్ గా మనం సెట్ చేయక్కర్లా, మనం దాన్ని కూడా ఈజీగా సెట్ చేయొచ్చు. రిలేషన్షిప్స్ లో ఇప్పుడు వైఫ్ ఒక మాట అంటే హస్బెండ్ ఒక మాట అంటారు, ఇలా వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, అలా గొడవలు అవుతూ ఉంటే కూడా వాళ్ళ ఎనర్జీస్ని కూడా సెట్ చేసేయచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా బ్రతకొచ్చు. అసలు పిల్లలు ఏం చదువుకుంటారు ఫ్యూచర్లో, అది కూడా మనం చెప్పేయగలం. ఫ్యూచర్ కూడా తెలిసిపోతుంది ఫ్యూచర్ ఈజీగా. అంటే ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, బాగున్నారు చక్కగా, కాబట్టి నేను హీరో అవ్వాలి అనుకున్నారు అనుకోండి, ఏదో ఒక బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, హీరో అవ్వాలి నేను అనుకుంటున్నానంటే అది అవుతారా లేదా చెప్పేస్తాం అంతే. అవ్వడానికి ఏదైనా ఒక బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్లాక్స్ తొలగించేస్తాం. తొలగించేస్తే ఆటోమేటిక్గా మీకేంటి కొంచెం కొంచెంగా ఛాన్సెస్ వచ్చి ఏదో ఒక విధంలో వెళ్తారు. ఎలా వెళ్తారన్నది నాకు తెలియదు, అది ప్రకృతి డిసైడ్ చేసేస్తుంది, అప్పుడే చేసేస్తుంది. ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి వస్తారంటే అది మనకు తెలియదు. ఎవరికైతే ఈ కర్మ, ఇప్పుడు నేను పడిపోయాను, చెన్నైలో పడిపోయే ముందు నా సిద్ధగురువు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ నువ్వు రేపు చెన్నైకి రావద్దు, నువ్వు హైదరాబాద్లోనే ఉండు అని చెప్పారు. నేను చెన్నైలో ఆల్రెడీ చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఆయన మాట వినిపించుకోకుండా నేను వెళ్ళాను. వెళ్ళిన నెక్స్ట్ డే నేను పడిపోయి నాకు ఫ్రాక్చర్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంటుంది నేచర్ అంటే, నేచర్ ఒక్క విషయం చెప్తుంది, ఒక గోడ మీద పిల్లిలాగా ఇటుపక్క దుకాలా అటుపక్క దుకాలా అన్నట్టుగా మనకి ఒక చెప్తుంది. ఇప్పుడు సిద్ధగురు మాట విని ఉన్నానంటే నేను పడిపోయి ఉండను, కానీ కార్మికులు అది ఉంది నాకు, కాబట్టి నేను పడిపోయి తీరాలి ఇంకా. సో మీరు కూడా అంటే ఒక రకంగా సబ్ కాన్షియస్ లో తెలిసి జరగాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయారు. జరగాల్సింది. నాకు కూడా ఇంట్లో చాలా సూచనలు వచ్చినాయి, ఇంట్లో పొద్దున్నే సూచనలు వచ్చినా కూడా నేను బయలుదేరి వెళ్ళాను. అంటే అదేంటంటే అలా జరగాలి కాబట్టి మన మైండే మనం చెప్పిన మాట వినదు, మన మైండే వెళ్తుంది అనమాట. నేను సిద్ధగురు గారితో అడిగాను వెళ్ళినాక, మీరు పడిపోతావమ్మా, నీకు డేంజర్ ఉంది, వద్దు అని చెప్పుండొచ్చు కదా అంటే, అలా చెప్పండి అమ్మా, ఎవ్వరూ అలా చెప్పరు. నేచర్ ఏంటంటే వద్దు అని ఏదో ఒక చిన్న మాటల ద్వారా ఎవరి ద్వారానో రావడం, ఏదో ఒకటి కనిపించడం మనకి అలాగే చెప్తుంది. మనం కరెక్ట్గా ఇలా విస్తరించి అలా చెప్పకూడదమ్మా, అది కరెక్ట్ న్యాయం కాదు, అందరినీ కాపాడాల్సినట్టుగా అయిపోతుంది కదా, అలా చేయకూడదు. మనం హింట్ అయితే ఇస్తాం, ఆ హింట్ని పట్టుకోవాలి ఎవరైనా అని చెప్పారు. సో అది నా లైఫ్లోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా నాకు ఇది అవసరమా అని అనుకోవచ్చు, కానీ ప్రతి వాళ్ళకి 5 బాడీస్ ఉన్నాయి కదా, బిడ్డ పుట్టంగానే 5 బాడీస్ ఉన్నాయి కదా, 5 బాడీస్ ఉన్నాయి, గ్రహస్థితి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు శని జరుగుతోంది అందుకే ఇలా ఉంది నాకు పరిస్థితి అంటారు. అవును మేడం, మీ వీడియోస్ లో ఒకటి చూసాను నేను, శని ప్రభావం ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నారు, అది ఎలా జరుగుతుంది అంటారు? అది కూడా ఇంతైంది, 5 బాడీస్ని మార్చేసి దాన్ని ఒక్క సెకండ్లో మార్చేయచ్చండి శనిని. శని ప్రభావం అనే కాదు, ఏ ప్రభావం అయినా పాజిటివ్గా మార్చుకోవచ్చు. అందరినీ తీసుకొచ్చి మార్చేస్తారా అని మీరు అడిగారంటే, ఒక ఇంటర్వ్యూలో అలా అడిగారు. అలా నేను మార్చండి. ఇప్పుడు నాకే సిద్ధగురు గారు పడిపోతావు అని చెప్పలేదు కదా, రావద్దని చెప్పారు, అప్పుడు నేను వెళ్ళాను కదా. అలాగే ఈ వీడియో కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూడొచ్చు, కానీ ఎవరు కనెక్ట్ అవ్వాలి వాళ్ళే కనెక్ట్ అవుతారు. అందరూ రాలేరు కదా, అందరు రారు, నమ్మరు, అన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇది మనుషుల మెంటాలిటీ అనేది, వాళ్ళ కర్మలు అనుభవించాలి అన్నప్పుడు మనం ఎవరు వాళ్ళని స్టాప్ చేయడానికి, వాళ్ళకి ఏదో ఒక మార్పు రావాలి అనుకున్నప్పుడు వాళ్ళే వస్తారు. ఇది అనంత ఎప్పుడు నడిచే ప్రక్రియ, కొన్ని ఎలా నమ్మాలి ఏంటనే కన్ఫ్యూజన్ కూడా ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ ఇంత పెద్ద అంటే దీనిలో మనం మందులేమి ఇవ్వబోయలేదు, లోపల తీసుకోవడానికి మందులేమి ఇవ్వము. జస్ట్ మీరు వచ్చి కూర్చున్న తర్వాత మీకు క్వశ్చనర్ ఇస్తాం, ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసి ఇచ్చినాక మీకు ప్రక్రియ పెట్టేస్తాం, సొల్యూషన్ ఇచ్చేస్తాం. మీరే చూస్తారు ఫస్ట్ మీరు ఎలా వచ్చారు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండింది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు ఏమేమి మార్పులు జరుగుతాయి. ఎంతమందో ఇప్పుడు మనకి మీడియా వాళ్ళు కూడా ఎంతోమంది ఎప్పటి నుంచి మొదలవుతుంది మార్పు కానీ, లేకపోతే ఒక నెక్స్ట్ డే నుంచే మొదలవుతుంది. ఓకే. అండ్ మినిమం నుంచి మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు అంటారు ఒకరికి, ఏదైనా ఏ ఇష్యూ అయినా కూడా సార్ట్ అవుట్? ఒక 1 year లోపల అయిపోతాయండి. ఏ ఇష్యూ అయినా కూడా 1 year లోపల అయిపోతాయి.
అది కూడా 1 year అని చెప్పడం కూడా నేను లాస్ట్ ఎగ్జాక్ట్ చెప్తున్నాను. చాలా తొందరగానే జరుగుతాయండి మార్పులు. ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ అవ్వాలి అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ అనేది 1 year పడుతుంది కదా మనకి, ఆ టైం తీసుకుంటుంది, కానీ దానికి పునాది వేయడం అనేది మొదలైపోతుంది. పని మొదలైపోతుంది. అది సక్సెస్ఫుల్ గా జరగడం, దానికి కావాల్సిన టైం దానికి ఇవ్వాలి కదా. ఒక కన్స్ట్రక్షన్ కి ఎవరో ఒకరు వచ్చారు వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లో కూడా వాళ్ళకి ఇంకా అవ్వట్లేదు, కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకు అని చెప్పి అడిగితే అది కూడా చెప్పేసాం. ఈ ఆఫీస్ కన్స్ట్రక్షన్ 1.5 years అవుతుంది, ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లు కన్స్ట్రక్షన్ 2 years అవుతుంది అంతే. ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేసాం. సొల్యూషన్ ఇచ్చినాక వాళ్ళకి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మనం వాళ్ళు 1.5 years అనేది 1 yearలో అయిపోతుంది. 1 yearలో అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ అన్నీ కూడా పాజిటివ్గా మారిపోయింది కదా, కాబట్టి ఈజీగా మార్పులు వచ్చేస్తాయి. ఓకే, సూపర్ మ్యామ్. నిజంగా అంటే చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. మొత్తానికైతే కొన్ని మనిషికి అందని కొన్ని ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవడానికి ఇంకొక దారి కూడా మన వాళ్ళు మనకి ఇచ్చారు, మన పూర్వీకులు కానీ మన సిద్ధులు కానీ మనకి ఇచ్చారు అనే సంగతి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఇంకొక నిమిషం చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా పరిహారాలు, గుళ్ళకి వెళ్తున్నాం, పరిహారాలు చేసుకుంటున్నాం అంటే ఏం జరుగుతుంది అక్కడ? పరిహారాలు చేసుకుని హోమాలు చేసుకుంటున్నాం, మన ఫిజికల్ బాడీలో ఎనర్జీస్ మారిపోతాయి. అందుకే కొద్ది రోజులు బాగానే ఉంటాము, మళ్ళీ అది మొదలవుతుంది. ఎందుకంటే ఎనర్జీ బాడీస్లో మీకు చేంజ్ కావట్లేదు. అలాగే గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి 10 నిమిషాలు దండం పెట్టుకుని బయట రాగానే ఆ ఎనర్జీస్ మారిపోతాయి. ఇప్పుడు మన దగ్గర సొల్యూషన్ తీసుకున్న తర్వాత వెళ్తే ఆ ఎనర్జీస్ అలాగే నిలబడతాయి. ఓకే, గుడికి వెళ్ళి వచ్చిన ఎనర్జీస్ నిలబడతాయి అనమాట. ఇప్పుడు అలాగే ఒక కార్ డ్రైవర్ కార్ ఎక్కడ యాక్సిడెంట్ చేశారు, తీసుకొచ్చాడు మన దగ్గర, తీసుకొచ్చి కార్ యాక్సిడెంట్ అయింది, బ్రేక్ పట్టట్లేదు అంటాడు అనుకో, మనం చెక్ చేసి మిగతా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చెప్పేసి కార్ని కంప్లీట్ గా మనం ఓవరాలింగ్ చేసి ఇచ్చేస్తాం. ఇంకా అక్కడికి అతనికి కూడా ఎనర్జీ చేసి ఇచ్చేస్తాం అనుకోండి, ఆ కార్ని అతను తీసుకుపోతాడు. ఇంకా ఆ కార్కిను ఎనర్జీ, అతనికి ఎనర్జీ కూడా సెటరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిన కార్నే మనం బాగా చేసినప్పుడు మనం ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాం, బాగానే ఉన్నాం కదా, మన ఎనర్జీస్ని ఎందుకు బాగా చేయలేం? ఈజీగా చేయొచ్చు. అంటే ఎవరెవరు చేసుకోవచ్చు అనుకుంటే, ఎవరెవరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు, ఎవరెవరు డబ్బుల సమస్య లేకుండా ఆర్థికంగా మెరుగుపడాలి అనుకుంటున్నారో వాళ్ళు, రిలేషన్షిప్లో ఎవరెవరికి అడ్డంకులు ఉన్నాయో ఆ రిలేషన్షిప్లో నేను బాగుండాలి, మేమిద్దరం మంచిగా ఉండాలి ఫ్యామిలీ అనుకునేవాళ్ళు, పిల్లలు మంచి భవిష్యత్తు రావాలి అనుకునేవాళ్ళు, ఎవరైనా సరే అన్ని విధాలు అన్ని అడ్డంకులు తొలగించి వాళ్ళని ఒక సరైన దారిలో విజయప్రదంగా వైపు నడిపించవచ్చు. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ నుంచి బయట రావచ్చు, మానసికంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇంకా బెటర్ గా హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇంట్లో కూడా ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే దాన్ని కూడా మనం కరెక్షన్ చేసేయచ్చు. పాస్ట్ కర్మ, ఫ్యూచర్ కర్మ కూడా ఉంటుంది. ఫ్యూచర్ కర్మ, ప్రెసెంట్ కర్మ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ వీ కెన్ రీడ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఒక పర్పస్ లో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఏదో దారి లేక ఫ్యామిలీ కోసమని వేరే దారిలో వెళ్తూ ఉంటారు. దాన్ని వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకుని ఆ దారిలో నడిపించవచ్చు. ఆ దారికి మనం ఆ బ్లాక్ రిమూవ్ చేస్తే ఆ దారిలో వెళ్ళిపోతారు. కరెక్ట్ మ్యామ్, తప్పకుండా. అంటే చాలా విషయాలు చాలా చక్కగా వివరించాం మేము. అంటే చూసే వాళ్ళకి ఎక్కడో చోట కొంతమందికి మీరు అన్నట్టు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక హోప్ దొరికే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి ఏంటి ఒకసారి చెప్తారా? ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని కలవచ్చండి. తప్పకుండా. అండ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటారు మీ క్లినిక్? బంజారా హిల్స్ లో ఉంది ఒక ఆఫీస్, పల్స్ బ్యాలెన్సింగ్ బంజారా హిల్స్ లో ఉంది. మన సిద్ధతంత్ర పవర్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది ఎస్ఆర్ నగర్ లో ఉంది. తప్పకుండా. సో తప్పకుండా చూస్తున్న వీక్షకుల్లో కూడా ఎవరికైనా ఇష్యూ ఉంటే తప్పకుండా మిమ్మల్ని రీచ్ త్వరగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అండ్ మీతో తప్పకుండా ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి, ఎందుకంటే ఇవి కొన్ని సైన్స్కి అందని చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి, వాటి సైన్స్ అండి, ఇది కూడా సైన్సే, కానీ మనకి అంతే. పాతకాలం ఉన్న సిద్ధ పురుషులు చేసినవన్నీ సైన్సే అన్నమాట. అవును, అది మనం సైన్స్ కి మనకు అందకుండా పోతుంది అంతే. తప్పకుండా వాటన్నిటి గురించి కూడా ఇంకా రానున్న ఇంటర్వ్యూస్ లో మీతోని చక్కగా క్లియర్గా డిస్కస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చక్కగా అన్ని విషయాలు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. మరి మీ లైఫ్లో కూడా ఏదైనా కనిపించని ఒక శక్తి మిమ్మల్ని అడ్డుకుంటుందనో, లేకపోతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావు అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే
దిస్ ఈస్ ద రైట్ వే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.